పూరా లోకల్. బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ కులగణన చేస్తే మంచిదే, అది అయినాకనే ఎన్నికలకు పోవాలి, అంత ముందు పెట్టకూడదు. తెలంగాణలో ఎక్కువ బీసీలే ఉన్నారు, వాళ్ళ వల్లనే రాజకీయ పార్టీలు నిలబడుతున్నాయి అని మీరు నమ్మగలుగుతున్నారా? ఈ మాట నిజమేనా? నిజం అది. బీసీ ఎక్కువ 60% బీసీ ఉన్నారు కాబట్టి బీసీ కులగణన చేసినా మంచిది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, పంచాయతీరాజ్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, అది రాకముందే బీసీ కులగణన జరిగితే బాగుంటుందా? అది అయినాకనే బీసీ ఎన్నికలు పోవాలి, స్థానిక ఎన్నికలు అది అయినాకనే పోవాలి. అంటే అది అయితే కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవుతుంది, లేకపోతే మంచి మెజార్టీ గెలుస్తుంది. లేకపోతే బీసీ కులగణన జరగకుండా ఆ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి? కొంచెం డౌన్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీగా నష్టపడుతుంది. అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు? సీఎం గారు చెప్పింది కదా ఆ రోజు, మా ఎన్నికల మానకంలో ఉంది కదా, దాని గురించి ఎన్నిక వస్తుంది. మీరేమంటారు? బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? జరగాలి. 60% జనాలు బీసీ ఉంది కాబట్టి తీర్మానం చేసే వ్యాఖ్యలన్నీ 100% న్యాయంగా ఉన్నాయి. దానికి ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. అది బీసీ కులగణన కంప్లీట్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. ఈ విషయంలో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే మంత్రిమండలిలో ఉన్న క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులనే విమర్శిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఆయన పైన ఏమైనా వేటు పడే అవకాశం ఉందా? వేటు పడవచ్చు, పడకపోవచ్చు, దాని గురించి మనకు తెలియదు. రాజకీయంగా పక్కా అయితే బీసీ కులగణన కంప్లీట్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో కట్టుబడి ఉంది. దాని ప్రకారమే వాళ్ళు చూసుకుంటారు. ఇక అంటే తీన్మార్ మల్లన్న మంత్రి పదవి ఆశించి ఇలాంటి చిన్నపాటి పోరాటానికి తెరలేపినని మీరు అనుకుంటున్నారా? అట్లాంటి ఏమన్నా చేస్తే అది ఆయనకు కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చింది బీసీల దాంట్లోనే మంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇంకా ముందుగా ఆయన కూడా పోరాటం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఆయన కూడా మంచిదే, ఆయన చేసే పోరాటం కూడా మంచిదే, ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు ఏం చేయకూడదు, మంత్రి పదవి గురించి కాకుండా జరిగితే మంచిదే. ఆయన కూడా మంచి స్థాయిలోనే ఉన్నాడు కదా, అంటే ఎమ్మెల్సీ స్థాయిలోనే ఉన్నాడు. అది మనకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ అందరికీ నిరుద్యోగులకు వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు. మంత్రి పదవి వస్తే తీన్మార్ మల్లన్నకి బీసీ అనే చిన్నపాటి ఈ పోరాటాన్ని మళ్ళీ మర్చిపోతాడా? అలాంటి మర్చిపోడు. ఆయన పోరాట స్ఫూర్తి కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇక అంటే బీసీల నుంచి పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్నకి మద్దతు ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాలు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, తర్వాత నెక్స్ట్ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి బీసీ నుంచే ఉండాలని తీన్మార్ మల్లన్న అంటున్నాడు. దీనిపైన ఏమంటారు? అది ఇక పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఇక ఎవరికి నిర్ణయిస్తుందో దాని ప్రకారం నడుస్తుంది. బీసీలే ఉండాలని ఏమో మేబీ రావచ్చు భవిష్యత్తులో. రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బీసీలో కూడా అలాంటి క్యాండిడేట్ రావచ్చు మేబీ. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు బీసీ నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా? ఇక అది మనకు తెలియదు, దాని గురించి తెలియదు. అది అధిష్టానం నిర్ణయించుకుంటుంది. రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ కంటిన్యూ చేస్తారు దానికి. బీసీల్లో పెద్ద హోదాల్లో రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా లేరు, అంటే దానికి సంబంధించి ఎక్కువగా లేరు, రెడ్ల నుంచే ఎక్కువగా ఉన్నారు అంటే పదవుల్లో అనే వాక్యాలు వస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? అది వాస్తవం. అది బీసీలో తక్కువ మంది ఉన్నారు, బీసీలు ఎక్కువ జనాభా ఉంది. వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా న్యాయంగా అందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఇది రాజకీయంగా కానీ సోషల్ ఇది ఏమంటారు సామాజికంగా కానీ అన్ని న్యాయంగా జరిగేటట్టు అందరినీ కలుసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు పెద్దనా? బీసీ కులగణన జరిగితే మంచిదేనా అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ టైంలో? మంచిదే, బీసీ కులగణన జరిగితేనే మంచిది, అందరికి న్యాయం ఉంటుంది. ఊర్లలో పెత్తనం చేసినోడే పెత్తనం చేస్తుండు, ఎవడన్నా కొద్దిగా గుద్దవలసినోడు ఉంటే వానికే పెత్తనం. టీఆర్ఎస్లో ఉన్నోడు పెత్తనం చేస్తుండు, మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినోడు అల్లకి పోయి ఇళ్ళకి పోయి అంతా ఇక ఎవడైతే ఊళ్ళేవాడు 10 సంవత్సరాల నుంచి పెత్తనం చేస్తుండో మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలైనా వాడే ఉంటుండు. ఇళ్ళకి మారుతుండు. కానీ కార్యకర్త సామాన్యంగా చిన్నప్పటి నుంచి పార్టీలో పనిచేసిన పెత్తనం ఉండలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీలను తొక్కేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఏదైనా ఇంకా ఏ పార్టీలైనా బీసీ వాళ్ళు అనేది ఏం ఉండలేదు, న్యాయం అనేది ఏం జరుగుతలేదు. మామూలుగా కార్యకర్త వాడు పనిచేసిన కార్యకర్తకు పని చూపెడతలేరు, వానికి న్యాయం జరుగుతలేదని నా అభిప్రాయం. నిన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కార్యకర్తని ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఫస్ట్ కార్యకర్తను లేకుండా కొత్త వాళ్ళను ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు న్యాయం జరగట్లేదు.
నిజమైన కార్యకర్త ఎక్కడున్నాడో ఆయనను చూసుకుంటే పార్టీ బలవుతో ఇంకా గట్టిగా ఉంటుంది. ఇంకా 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఎక్కువ రెడ్లకే సపోర్ట్ చేస్తున్నాడా, బీసీలకు ఎస్సీలకు సపోర్ట్ చేయట్లేదా? బీసీలు కూడా చేస్తుండు. అది వాస్తవం, అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు. కాకపోతే కొంచెం కార్యకర్తని గట్టిగా చూసుకోవాలి. ఏదైనా ఒక పనిని వచ్చినప్పుడు ఎమ్మటెమ్మట అది అయ్యేటట్టు ఒక కార్యకర్తను చూసుకుంటే ఆ పార్టీ ఎక్కడికి వెళ్ళదిగా. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నెక్స్ట్ PM అంతే. అంటే రాహుల్ గాంధీ చెప్పిన విధంగానే బీసీ కులగణన తొందరగా అవుతుందని మీరు భావిస్తున్నారా? అది ప్రాసెస్లో నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాట అంటే మాట ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అది వాస్తవం. ఇక తెలంగాణ బీసీల కులగణన ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మొన్న ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా తీర్పునిచ్చిందో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది జరిగిందని బీసీ కులగణన వెంటనే జరగాలని బీసీలు ఉధృతంగా పోరాటం చేస్తున్నారు అనుకుంటున్నారా? బీసీలు ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఏబిసిడీలు ఉన్నాయి. సరే, వాళ్ళ వర్గీకరణ వాళ్ళకు ఫస్ట్ నుంచే ఉంది. ఇంకా ఎస్సీ వర్గీకరణ అంటే ఇక అది ఎట్లా చేస్తారనేది ఏందనేది ఇక అది అభిప్రాయం వాళ్ళు అట్లా. దానివల్ల ఒరిగేది అయితే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అంతా వీళ్ళు బలిచిన కులాస్తులు అయితే ఏం గారు, ఏదో పనులు వాళ్ళు చేసుకుంటూ పోయిన వాళ్ళు. కానీ ఇలా బలిచిన కులాలు అయితే ఏం లేవు ఎస్సీ వర్గీకరణ. కాకుంటే విడదీస్తే కొన్ని పార్టీలకు లాభం. ఏ పార్టీలకు లాభం అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీలు అంటే ఇక ఏ పార్టీ అని పేరు చెప్తాం. ఇక అన్ని పార్టీలకు వాళ్ళ కోసం అన్ని విడదీసేది, కానీ వీళ్ళు బాగుపడాలని విడదీసేది అయితే ఏం లేదు. మీరు ఒక మాట చెప్పండి, తీన్మార్ మల్లన్న మంత్రి పదవి ఆశించి ఇలాంటి పోరాటానికి తెరలేపిండా, లేకపోతే నిజంగానే ఆయనకు బీసీల మీద స్వచ్ఛమైన ప్రేమ ఉందని అనుకుంటున్నారా? మినిస్టర్స్ ఉన్నారు అండ్ మా మెయిన్ ప్రెసిడెంట్ కూడా నిన్న చేసిర్రు. ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారనుకుంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. అందులో గిరిజన శాఖకు సంబంధించింది ఒక్క మినిస్టర్ కూడా లేడు. అది న్యాయం చేసేటట్టు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటున్నాం. మా కాన్స్టిట్యున్సీ దేవరకొండ నల్గొండ జిల్లా బాలనాయక్ గిరిజన శాఖ సంబంధించింది ముందుకు రావాలి. ఆయనను ఒక పదవి ఇస్తే ఇక మా ఎస్టీ తరపు నుంచి కూడా ఒక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. బీసీల కుల గణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుకెళ్ళాలి. అందులో మన మల్లన్న గారు కూడా తీన్మార్ మల్లన్న న్యాయంగా మంచిగా పోరాటం చేస్తున్నాడు. ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నా? మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నా? ఖచ్చితంగా 100% జరుగుతుంది. అది జరిగి తీరాల్సిందే అంతే. రేవంత్ గారు చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తాడు అంతే.